మనం హైదరాబాద్‌లో ఎక్కడైనా ఇల్లు తీసుకోవాలన్నా కూడా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా పర్ఫెక్ట్ మనకి అది ఎంత ఎస్టిమేషన్ అనేది వస్తుందన్నది ఇప్పటికి కూడా చాలా మందికైతే తెలీదు. రియల్ ఎస్టేట్‌లో ఉండే వాళ్ళకి మాత్రమే అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ తెలుస్తాయి. అంటే మనం ఏదైనా ప్రాపర్టీ కొంటున్నామా, లేకపోతే మనం ఏదైనా ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్‌లలో అసలు హైదరాబాద్‌లో కానీ, ఇటు అమరావతిలో కానీ రియల్ ఎస్టేట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏంటి అన్న విషయాలపైన ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, జనరల్‌గా ఇప్పుడు మనం ఏదైనా ఫ్లాట్ కొనాలన్నా, లేకపోతే ఇల్లు కొనాలన్నా కూడా రియల్ ఎస్టేట్ ఎవరైతే మధ్యలో బ్రోకర్స్ ఉంటారో వారిని కన్సల్ట్ అవుతూ ఉంటాం. సో, అందులో వాళ్ళు ఎంతో కొంత కమిషన్ కోసం తక్కువకొచ్చేదాన్ని ఎక్కువగా చెప్పి చూపిస్తూ ఉంటారు. సో, అసలు ఈ రియల్ ఎస్టేట్‌లో ఉండే ప్రాసెస్ ఏంటంటారు? చాలా మంచి ఎందుకంటే ఇది ప్రతి వాళ్ళకి ఈ డౌట్ అసలు వాళ్ళు ఫస్ట్ బేసిక్ థింగ్స్ బేసిక్గా మ్యాథమెటిక్స్ ఎకరానికి ఎన్ని గజాలు మీకు ఐడియా ఉందా? తెలీదు సార్. లేదు, చాలామందికి ఐడియా లేదు. సో ఎకరానికి 4840 గజాలు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎన్ని సెంట్లు? 100 సెంట్లు. ఎన్ని గుంటలు? 40 గుంటలు. ఇలా తెలుసుకుంటే మనకి బ్రేకప్ తెలుస్తుంది అనమాట. సో ఎకరం 3 కోట్లు పెట్టి కొన్నాడు అంటే సెంట్ ఎంత అయింది? 3 లక్షలు అయింది. ఆ విధంగా మనము ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మనకి కాస్ట్ రీజనబుల్నెస్ వాళ్ళు ఎంత కోట్ చేశారు, అది ఎంతవరకు సమంజసం, ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కడెక్కడ ఎంతెంత రేట్లు ఉన్నాయి, అది ఇప్పుడు మనకేంటంటే ఈ యుగంలో, డిజిటల్ యుగంలో చాలా మటుకు గూగుల్లో అన్నీ మనకి రేట్లు తెలుస్తాయి. రేటు కొట్టాలి. ల్యాండ్ కాస్ట్ అరౌండ్ శంకరపల్లి, ల్యాండ్ కాస్ట్ అరౌండ్ మూకిలా, ఇలా మనం రేట్లు కొట్టి తెలుసుకుంటే మనకి ఫస్ట్ థింగ్ ఒక బేస్ ప్రైస్ అంటూ తెలుస్తుంది. కొంతవరకు మనకి మనం అర్థం చేసుకోవడానికి, ఎస్టిమేట్ చేయడానికి బేస్ ప్రైస్ తెలుస్తుంది. రెండోది ఏంటి, దాని మీద వాడు కన్స్ట్రక్ట్ చేసి ఇల్లు, మనం అనుకున్నది ఇల్లు కదా మీ ప్రశ్న. ఇంటి కన్స్ట్రక్షన్కి ఇవాళ మనం ఏ స్పెసిఫికేషన్స్ పెట్టుకున్నాం? నార్మల్ స్పెసిఫికేషన్స్, ఇటాలియన్ మార్బులు, లేకపోతే మొజాయిక్, ఇట్లాంటివి ఎక్స్ట్రాడినరీ లేకపోతే గ్రనైట్స్ ఇలాంటివి కాకుండా ఉంటే మామూలుగా నార్మల్ స్పెసిఫికేషన్స్ తోటి 2000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. ఈ 2000 రూపాయలకి వాడు ఇస్తే 3000 అయితే 2000 × 3000 60 లక్షలు దానికి, స్థలం కాస్ట్ దీనికి, మొత్తం కలిపి ఎంత అయింది అని చూసి కొంత ప్రాఫిట్ మార్జిన్ కలిపి ఆ రేట్లో మనం బార్గెన్ చేసుకోవాలి. సో మనం మోసపోకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు రేటు విషయంలో ఇలా. అదే అసలు టైటిలే ఉందో లేదో, ఈ అమ్ముతున్నవాడు చార్మినార్ అమ్మేస్తున్నాడా, పబ్లిక్ గార్డెన్స్ అమ్ముతున్నాడా, బటానికల్ గార్డెన్ అమ్ముతున్నాడు, ఏ ప్రాపర్టీ అమ్ముతున్నాడు, ఎవరి ప్రాపర్టీ అమ్ముతున్నాడు, వాడి ప్రాపర్టీ అమ్ముతున్నాడా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ముందర బేసిక్గా ఏంటంటే హైదరాబాద్ కానీ, విజయవాడ మీరు చెప్పిన అమరావతి కానీ ఇవాళ చాలా 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 పెద్ద ప్రాబ్లం ఏంటంటే టైటిల్ లేకుండా అగ్రిమెంట్ ఫర్ సేల్ మీద, ఆ అగ్రిమెంట్ ఫర్ సేల్లో కూడా పార్షియల్ అమౌంట్స్ కట్టి రైతులకి వీళ్ళు తీసేసుకుని ఆ తర్వాత అమ్మేసేసి ఆ రైతుల దగ్గర వెళ్ళి రిజిస్టర్ చేసి తీసుకొచ్చి కట్టిస్తే మనకి వాడు కరెక్ట్ అయినవాడు. కానీ అలా కాకుండా మధ్యదారిలోనే బోర్డులు తిప్పేసేసి చాలామంది దగ్గర అక్కడ టైఅప్ అయింది 10 ఎకరాలకి, ఇక్కడ 100 ఎకరాలు అమ్మేసి 100 ఎకరాలకి వీడు అడ్వాన్స్ అంతా తీసుకున్నాడు, 10 ఎకరాల కాస్ట్ కంటే ఎక్కువ వచ్చేసింది. సో ఈ విధంగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అని అంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏ బ్యాంక్ అయినా సరే, మనకి ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులు అన్నిటికీ కూడా ప్యానల్డ్ వాల్యూయర్స్ ఉంటారు, ప్యానల్డ్ లీగల్ అడ్వకేట్స్ ఉంటారు. సో ఈ లీగల్ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక 5000 ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఒపీనియన్ ఇస్తారు. ఇన్ రైటింగ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. అప్పుడు మనకి బార్ అసోసియేషన్ ఉంటుంది. జనరల్గా ఇంత చదువుకున్న వాళ్ళు అడ్వకేట్స్ ఎవరు కూడా రాంగ్ ఒపీనియన్ అయితే తెలిసి ఇవ్వరు. వాళ్ళు సెర్చ్ రిపోర్ట్ అది కూడా చేసి మనకి ఇస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాపర్టీలో ఒక 5000 రూపాయలు దాని గురించి కరెక్ట్ అయిన ప్రాపర్టీయే కాదా, ఆయనకి హక్కు ఉందా లేదా, అమ్మేవాడు కరెక్టా కాదా, జెన్యూన్ గురించి తెలుసుకోవడానికి ఒక 5000 రూపాయలు ఖర్చు చేయడం పెద్ద విషయం కాదు కదా. సో 5000 రూపాయలు పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటి, వీటన్నిటికీ కూడా ఇంపార్టెంట్ ఏంటి, అసలు అక్కడ ఏం చేయబోతున్నాడు, ఎంతమంది చుట్టుపక్కల ఉన్నారు, ఇది ఏదైనా ఒక బ్యాంక్ టైఅప్ అయ్యిందా. నేను చాలామందికి చెప్తుంటాను, బ్యాంక్ టైఅప్ అయింది అని అంటే అదొక కంఫర్ట్ అనమాట. మనం లోన్ తీసుకోవాలని నేను చెప్పను, లోన్ ఖచ్చితంగా తీసుకోండి అని కూడా నేను చెప్పను. కానీ బ్యాంకుతో టైఅప్ అయింది, బ్యాంకు లోన్ ఇస్తుంది అంటే అర్థం ఏంటి, బ్యాంకు వాళ్ళని వెరిఫై చేశారుగా, వెరిఫై చేస్తేనేగా లోన్ ఇస్తారు. కాబట్టి సగం జాబ్ వాడు చేసేసారు మనకి, ఇంకా బ్యాలెన్స్ సగం జాబే మనం చేసుకోవాలి. సో అలా అప్రూవల్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఒక ఇండివిజువల్కి, ఒక వ్యక్తికి, ఒక కుర్రాడికి వాడు జాబ్స్లో టెన్షన్స్లో వాడు చాలా ఉన్నాయి ఆల్రెడీ.
ఉంటుందో ఉండదో జాబ్ తెలియదు. ఇటు పక్కన చూస్తే బాస్ రోజు పగలు రాత్రి చంపేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చేసినా సరే, ఎందుకంటే మీకు ఆ అనుభవం ఉంది కదా, గతంలో చేశారు కాబట్టి యూ విల్ అప్రిషియేట్ దిస్. ఇంటికి వచ్చినా సరే మీ టీం లీడర్ ఫోన్ చేస్తాడు. ఈ గొడవలన్నీ లేకుండా చక్కగా మనకి బ్యాంకు వాళ్ళు ఆల్రెడీ మనకి అప్రూవల్ చేస్తే మనం సగం వెట్టింగ్ అయిపోయింది కాబట్టి మనం చూసుకోవాల్సిందల్లా లొకేషన్. ఆ లొకేషన్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ఇదివరకు ఎన్నెన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఈ పర్టికులర్ ప్రమోటర్ ఎన్నెన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఈ పర్టికులర్ డెవలపర్ ఎక్కడెక్కడ చేశాడు, చేసేంత దీనంతటి తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డెవలపరు ఏ విధంగా దాన్ని మేనేజ్ చేస్తున్నాడు. అమ్మేశాడు, అయిపోయింది ఈ ప్రాజెక్టు, వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోయాడు అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది అన్గార్డెడ్ ప్రాజెక్ట్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వెళ్ళి లోపల ఈ రాళ్ళు ఎవరైనా పీకేస్తే మళ్ళీ ఇవన్నీ సర్వే చేయించుకుంటే ఇవన్నీ చాలాసార్లు కనిపిస్తుంది. సో కాబట్టి చాలా మనం జాగ్రత్త చూసుకోవాల్సింది, డెవలపరు అక్కడ పూర్తిగా అమ్మేసిన తర్వాత అక్కడ అతను ఇంకా అతనికి ల్యాండ్స్ ఉంటున్నాయా, అతను ఏదైనా క్లబ్ హౌసో ఆఫీసో అక్కడ పెట్టుకుని పోస్ట్ సేల్ మేనేజ్మెంట్ కూడా ఉందా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ల్యాండ్కి ఏదైతే 100 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు వెంచర్ చేసిన తర్వాత ఆ డెవలపర్ అక్కడ అతనికంటూ సొంతమైన ఉండి అతను అప్పుడప్పుడు వస్తూ సెక్యూరిటీ గార్డు పెట్టి వాచ్మెన్ ఉన్నాడు, అక్కడ ఏదో పంటలు పండిస్తున్నాడు, అక్కడ ఏదో చేయబోతున్నాడు, చేస్తున్నాడు, యాక్టివిటీ ఉంటుంది అంటే ఆ కనెక్ట్ ఉంటుంది అంటే అది కరెక్ట్ అయిన ప్రాజెక్ట్. సో ఇందులో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకోవాల్సింది, ప్రాజెక్టు లొకేషన్ కావాలి, ప్రాజెక్టు ప్రమోటర్ గురించి తెలుసుకోవాలి, ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాస్పెక్ట్స్ తెలుసుకోవాలి, అసలు ఈ ప్రాజెక్టుకి టైటిల్ ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి, తర్వాత లాస్ట్కి ప్రైసింగ్ చూసుకోవాలి. ఈ ప్రైస్ జస్టిఫైడా, ఈ ప్రైస్ కరెక్ట్ ప్రైసా, మనం ఇస్తున్న ప్రైస్ రీజనబుల్ ప్రైసా, మనం మార్కెట్ ప్రైస్ కంటే హై ప్రైస్ ఇచ్చేస్తే హై ప్రైస్లో కొంటే మనకి ఎప్రిషియేషన్ ఎప్పటికి రావాలి, మనం మోసపోయాం. 5,000 వస్తువుని 6,000 కొన్నాం, 20% మనమే ఇచ్చేసాం. ఇక్కడ ఈ 20% మీద గ్రో అవ్వాలి. ఎప్పటికి గ్రో అవ్వాలి? సో మనం చూసుకోవాల్సిన ఈ 6 పారామీటర్స్ మనం ఇవన్నీ కూడా సబ్ హెడ్స్ కింద చూసుకుని ఏ ప్రాజెక్టునైనా సరే ప్రాపర్గా వెట్టింగ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి లాభం గ్యారంటీ, ప్రిన్సిపల్ గ్యారంటీ. లాభాలు ఎలా ఉంటున్నాయి, మినిమం మన ఎక్స్పీరియన్స్లో 3 ఏళ్ళకి డబల్ అయిపోతుంది. రియల్ ఎస్టేట్లో 3 ఏళ్ళకి డబల్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటిది ఆ రియల్ ఎస్టేట్ అన్నది ఒక సెంటిమెంట్తో కూడినటువంటిది కాబట్టి సెంటిమెంట్ ఎక్కడ బాగా స్ట్రాంగ్గా ఉంటే అక్కడ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎగపడతారు కదా, సెంటిమెంట్ ఒక పర్టికులర్ ఏరియా దాని మీద అందరూ ఎగపడతారు, ఆ ఎగపడతారు కాబట్టి అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా సెంటిమెంట్ బాగుండాలి, రేటు రీజనబుల్గా ఉండాలి, అప్పుడు గ్రోత్ హైగా ఉంటుంది. దిస్ ఇస్ ఈ లింక్ అర్థమైంది కదా. ఆ లింక్ మనం ఈ చైన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా. అండ్ ఎందుకు మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా, నేను ఇన్ పర్టికులర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగానే ప్రమోట్ చేస్తుంటా, ఎక్కువగా చెప్తుంటా. ఎందుకనంటే ఒడిదుడుకులు తక్కువ, మిగతా వాటన్నిటిలో ఒడిదుడుకులు ఎక్కువ. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎటు భయపెడుతుందో తెలియదు, ఎక్కడో బాంబు వేస్తే ఇక్కడ మన మార్కెట్ డమాల్ ఉంటుంది కదా, బాంబు వేసింది ఎక్కడో, ఇక్కడ డమాల్, అక్కడ వేస్తాడో లేడో కూడా తెలియదు, చేతిలో బాంబు పట్టుకున్నాడని కానీ ఇక్కడ డామ్, మనందరం చూసాం కదా. సో అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్లో అంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రియల్ ఎస్టేట్ అన్నది ఎప్పుడూ కూడా లాంగ్ రన్లో ఎంతకాలం మనం ఇన్వెస్ట్ చేస్తే అంత బాగా మనకి ఏంటి రిటర్న్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ల క్రితం, నాట్ ఈవెన్ 30 years, ఇప్పుడు 25 years బ్యాక్ ఇక్కడ 1000 రూపాయలు ఉండేది మాదాపూర్లో, ఇవాళ ఎక్కడుంది? 2.5 లక్షలు ఉంది, 2.5 లక్షలు ఉంది. సో ఆ విధమైనటువంటి గ్రోత్ వేరే దగ్గర రాదు, రియల్ ఎస్టేట్లోనే వస్తుంది. కానీ 25 ఏళ్ళు పెట్టుకుని ఉన్నాడా ఎవరైనా? ఉన్నారు, కొన్ని జనరేషన్స్ నుంచి ప్రాపర్టీస్ వస్తున్న వాళ్ళు అలా కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్లేస్లో చేస్తే, రైట్ టైంలో చేస్తే వీ విల్ గెట్ ద హైయెస్ట్ రిటర్న్స్. అది మీరు అడిగిన దానికి. సో అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ గురించి అడిగితే మీరేం చెప్తారు సార్? అంటే అది హైలో ఉందా, లోలో ఉందా? కొన్ని అనాలిసిస్ ఏమో లోలో ఉంది అంటున్నారు, కొన్ని అనాలిసిస్ ఏమో హైలో ఉంది అంటున్నారు, మీరేం చెప్తారు? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు లోలో ఉందా హైలో ఉందా అంటే ఖచ్చితంగా కొన్ని ఏరియాస్లో, అంటే ఇదివరకు పరుగులెత్తడం ఆపేసి గత 1.5 yearsగా ప్రైసెస్ అన్నీ స్టాగ్నెంట్గా ఉన్నాయి. సో మానిటరీ థియరీ ప్రకారంగా
రూపాయల విలువ 1.5 years బ్యాక్ ఎంతో ఇప్పుడు అంతే. ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ సమ్ ఏరియాస్. కొన్ని ఏరియాస్లో రేట్లు పెరిగాయి. ఇప్పుడు అంతా ఏరియాస్ అన్నీ ఏమిటి, ఫస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ మనకి లుక్ వెస్ట్ అంది, మొత్తం అంతా వెస్ట్ సైడ్ కోకాపేట, మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, శంకరపల్లి, లేకపోతే గోపర్పల్లి, ఈ ఏరియాస్ అన్నీ. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక లుక్ సౌత్ అంటుంది. సో సౌత్ సైడ్ ఇప్పుడు రేట్లు బాగా పెరిగాయి. మనకి సౌత్ సైడ్ అంటే ఏమిటి, ఇప్పుడు బెంగళూరు హైవే కానీ, లేకపోతే మన శ్రీశైలం హైవే కానీ, తుక్కుగూడ కానీ, కందుకూరు కానీ, ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా పెరిగాయి. సో అది పెరిగాయి అంటే ఏంటి, కంపారిటివ్లీ ఈ 1.5 years మనం ఫ్రేజ్ పెట్టుకుంటే ఆ విధంగా పెరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే మనం ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క రేటు. సపోజ్ మనకి శ్రీశైలం హైవేలో ఇప్పుడు కందుకూరు లాంటి ప్లేస్, అదే మనకు కామన్ మ్యాన్కి ఎఫోర్డబుల్గా ఉంది. తుక్కుగూడలో ఎఫోర్డబుల్గా లేదు. ఆల్రెడీ తుక్కుగూడలో 35-40 వేలు తక్కువ లేదు. సో కామన్ మ్యాన్ 35-40 వేలు అంటే 200 గజాలకి అక్కడే 80 లక్షలు అయిపోతుంది కదా. సో పెట్టుకోలేడు. కాబట్టి మనం ఏంటి, కందుకూరు లాంటి ఏరియా చూసుకుంటే కందుకూరు దగ్గర 15-20 వేలలో గజం ఉంది. 15-20 వేలకి 200 గజాలు తీసుకుంటే 40 లక్షలు అయిపోతుంది. దానిలో 40 లక్షలకి ఇంకొక 2000 ఎస్ఎఫ్టీ చొప్పున 2000 ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా ఇంకో 40 లక్షల్లో ఇల్లు వచ్చేస్తుంది. 40 + 40 80కి ఇండిపెండెంట్ హౌస్, నాట్ అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్. ఎందుకు ఇండిపెండెంట్ హౌస్ అని అంటే ప్రతి వాళ్ళకి చాలామందికి ఇప్పటికీ కూడా మన అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వాడికి కొంతమందికి ఇండిపెండెంట్ హౌస్ కల, సొంత ఇంటి కల. ఫ్లాట్స్లో మాకు వద్దండి, అగ్గిపెట్టేలా ఉంటుంది, ఫ్లాట్లో మాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉండదు, చుట్టూ మొక్కలు లేవు, చుట్టూ నేచర్ లేదు, అండ్ మీలాంటి వాళ్ళకన్నా పూల మొక్కలు కావాలి, సన్నజాజులు పెరగాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో అందువల్ల మీరంతా కూడా ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే 200 గజాలు అయితే రీజనబుల్గా బాగుంటుంది. ఇంకా ఇంత పెద్దదితే అంత బాగుంటుంది. కానీ మనం జర్నీ స్టార్టింగ్లో ఒక 200 గజాలు కొనుక్కుంటే, ఓ 200 గజాల స్థలం కొనుక్కుని దానిలో ఇల్లు అన్నీ కంప్లీట్ చేసుకోగలిగితే 50-60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇది అమ్మేసి మనకు కావాల్సిన ఇంకొంచెం దూరం వెళ్తే 500 గజాల్లో కట్టుకోవచ్చు. ఇప్పుడే 500 గజాలని చెప్పి అది ఎప్పుడు వస్తుందో అని చూస్తుంటే అది ఒక ఎండమావిలాగా మిగిలిపోతుంది, మనకి ఎప్పటికీ అది రీచ్ కాదు. సో అందువల్ల మన టార్గెట్స్ కూడా రియలిస్టిక్గా ఉండాలి. మన జర్నీ అంటూ స్టార్ట్ అంటూ చేయాలి. సో చిన్నదాంతో 150 గజాల్లో అయినా స్టార్ట్ చేయండి. లేదు నేను అపార్ట్మెంట్ అయినా ఓకే అనుకుంటే 2 BHKతో స్టార్ట్ చేయండి. 2 BHK ఇప్పుడు 50-60 వేలకి చాలా చోట్ల వస్తున్నాయి. 3 BHK 75 lakhs అలా వచ్చేస్తున్నాయి. 50-60 lakhs 75 lakhs 3 BHK తీసేసుకుంటే ఇంకా మనకి గొడవ లేదు, దగ్గరగా వర్క్ ప్లేస్కి దగ్గరగా ఉన్నాము, నలుగురితో కలిసి ఉంటున్నాము, కమ్యూనిటీ లివింగ్ ఉంటుంది అనుకుంటే అది తీసేసుకోవచ్చు. సో అందువల్ల జర్నీ ఫస్ట్ స్టెప్ ఇది ద బెస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఆచితూచి మనం తీసుకోవాలి అండ్ వీ షుడ్ మేక్ ఏ బిగినింగ్. అర్థమైందా? అది. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, అంటే మనలో సాధారణంగా మనం ఇల్లు కొనుక్కోవాలి లేదా ప్లేస్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం ఏంటి అని అంటే అది ఏ ప్లేస్లో ఉంది, దానికి తగినటువంటి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, మనకి ఇచ్చే వాళ్ళు కూడా అది కరెక్ట్గానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారా, దానికి బ్యాంక్ అప్రూవల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసిన తర్వాతనే వాటిని తీసుకోవాలి. ఎందుకంటే ఫేక్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటి నుంచి బయటపడి మనం అనుకున్నటువంటి ప్లేస్ మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.